బీఆర్ఎస్ కౌన్సిలర్పై పోలీసుల దౌర్జన్యం. కేసీఆర్ మొన్న సభలో చెప్పిండు, పోలీసులు వాళ్ళ నిధులను అతిక్రమించి పనిచేయకుండా నిధులకు కేసీఆర్ మొన్ననే ఒక సభలో మాట్లాడిండు. పోలీసులు వాళ్ళ విధులను అతిక్రమించి పనిచేయకుండా విధులకు అనుకూలంగా పనిచేయాలని మొన్ననే ఒక సభలో ప్రసంగించి మాట్లాడినటువంటి కేసీఆర్, ఆ మాట్లాడినటువంటి మాట మరవకముందే పోలీసుల దౌర్జన్యం. బీఆర్ఎస్ కౌన్సిలర్ పైన పోలీసుల దౌర్జన్యం. ఇవాళ పోలీసులంతా కాంగ్రెస్కు వత్తాసు పలుకుతూ పనిచేస్తున్నారు తప్ప ఇంకో రకంగా పనిచేయట్లే. ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు మీ విధులను ఎలా నిర్వర్తించాలో అంతవరకే నిర్వర్తించండి. ఇక అధికంగా మీ విధులను ఇంకా ఏమార్చి ఇంకా ఎక్కువ పనులు ఏం చేసినా అది కేసీఆర్ రికార్డ్ చేస్తుండు. ప్రతిదీ కూడా ప్రభుత్వం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. పోలీసులు కూడా కొంచెం ఆలోచించుకొని పనిచేయాలి. మీ విధులను మీరు సక్రమంగా పనిచేయండి తప్ప ఇక వేరే రకంగా మాత్రము రాజకీయ నాయకులు చెప్పిన విధంగా మాత్రము దౌర్జన్యాలకు పాల్పడకండి. దయచేసి చెప్తున్నటువంటి విషయం ఇది. ఇక సెర్చ్ వారెంట్ లేకుండానే ఇంట్లో సోదాలు ఇట్లా ఉన్నది. ఇష్టారాజ్యం అంటే గిట్లా ఉంటుంది. సెర్చ్ వారెంట్ లేకుండానే ఇంట్లో సోదాలు నిర్వహించిండ్రంట. ఇక మహిళలు ఉన్న ఇంట్లోకి చొరబడి తనిఖీలు. మరి మగ పోలీసు వాళ్ళు మహిళలు ఉన్న ఇంట్లోకి చొరబడి తనిఖీలు ఎట్లా చేసినారు? ఇక ప్రశ్నిస్తే బైండ్ ఓవర్ చేస్తామని ఎస్ఐ హెచ్చరిక. ఇక స్పృహ తప్పి పడిపోయిన కౌన్సిలర్ లక్ష్మి కేటీఆర్ జిల్లాకు వస్తున్న వేళ బెదిరింపులు. దవాఖానాలో చికిత్స పొందుతున్నటువంటి కౌన్సిలర్ లక్ష్మి కేటీఆర్ జిల్లాకు వస్తున్న వేళ ఈ రకంగా బెదిరింపులకు పాల్పడినటువంటి పోలీసుల దౌర్జన్యం. కౌన్సిలర్ పైన పోలీసుల దౌర్జన్యం. ఏమయ్యా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పని చేసినట్టుగా కాకుండా మీ విధులు ఏ విధంగా మీ చట్టాలు ఎట్లా ఉన్నాయో ఆ చట్టాల ప్రకారమే పనిచేయాలి తప్ప ఇవాళ ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టుగా ఇష్టారాజ్యంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. అవన్నీ ఆలోచించుకొని పనిచేయండి. ఇక సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ గొట్టం లక్ష్మి పైన పోలీసుల దౌర్జన్యానికి దిగారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండానే ఇంట్లోకి చొరబడి సోదాలు నిర్వహించారు. మహిళా కానిస్టేబుల్ లేకుండానే గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గొట్టం లక్ష్మి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. మహిళా కానిస్టేబుల్ లేకుండానే ఇంట్లోకి చొరబడి సోదాలు నిర్వహించారట. ఇంట్లో మొత్తం ఉన్నది మహిళలే. మరి మళ్ళా 11 గంటల ప్రాంతంలో గొట్టం లక్ష్మి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో 2 పిల్లలు, కౌన్సిలర్ లక్ష్మి కోడలు స్వప్నం మాత్రమే ఉన్నారు. తన కొడుకు వచ్చే వరకు ఇంట్లోకి రావద్దని చెప్పినా వినిపించుకోకుండా సుల్తానాబాద్ ఎస్ఐ శ్రావణ్ ఆధ్వర్యంలో 4 కానిస్టేబుళ్లు ఇంట్లోకి ప్రవేశించి పత్రాలన్నీ పరిశీలించారు. ఈ సందర్భంగా మా ఇంట్లో తనిఖీలు ఎందుకు చేస్తున్నారని కౌన్సిలర్ కుమారుడు గొట్టం మహేష్ ప్రశ్నించగా ప్రశ్నలు అడిగితే బైండ్ ఓవర్ చేస్తామని, నీవు అక్రమంగా ఫైనాన్సు వ్యాపారం చేస్తున్నావని ఫిర్యాదులు వచ్చాయి అని బెదిరించారు. దాదాపు 3 గంటల పాటు బీరువాలు, ర్యాకులు, కప్ బోర్డ్స్ను తనిఖీలు చేసి ప్రతి పుస్తకాన్ని, పత్రాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మొత్తానికి వెళ్ళిపోయిండ్రట. అన్ని ఇంట్లో ఏ వస్తువు ఉందో ఆ వస్తువును పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి వెళ్ళిపోయిండ్రట. ఇంట్లోకి చొరబడి సోదాలు చేస్తుండటంతో లో బీపీతో బాధపడుతున్నటువంటి కౌన్సిలర్ లక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలారు. ఎస్ఐ అదేమీ పట్టించుకోకుండానే ఏం కాదు, కంగారు పడొద్దు, ఆమె బాగానే ఉంటుంది, మీరు తనిఖీలు సహకరించండి అంటూ సోదాలు కొనసాగించారు. పోలీసుల ముంగట పడిపోయిందట. కళ్ళు తిరిగి పోలీసుల ముంగట పడిపోతే ఆమెకేం కాదు, మంచిగానే ఉంటుంది, మీ పని మీరు చెయ్యిర్రి అని వాళ్ళ పని వాళ్ళు చేసిరట. కనీసం ఆమెకు మరి ఏమైంది, మరి హార్ట్ బీట్ ఉన్నదా, పోయిందా, కొట్టుకుంటుందా, కొట్టుకుంటలేదా, మరి ఆమెకి ఎలాంటి ప్రమాదం వచ్చింది, ఇదంతా ఏం తెలుసుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారట. చనిపోయినా కానీ అంటే రేపు పొద్దుగా ఒకవేళ బై మిస్ డెత్ అయిపోయినా కానీ వాళ్ళకి భయం లేదన్నట్టు. ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు అన్నట్టు.
ఇక పోతే పరిస్థితి విషమిస్తుండటంతో ఆమెను కుటుంబ సభ్యులు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి వరకు కోలుకున్నది. ఇక పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా పోలీసులు పక్క స్కెచ్ వేసుకున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాకు రానున్న సందర్భంగా గురువారం పోలీసులు భయానక వాతావరణాన్ని సృష్టించారు. పార్టీ శ్రేణుల్లో అలజడి సృష్టించేందుకు పోలీసులు సోదాలు ప్రక్రియకు చుట్టారని కూడా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి ఇట్లా ఉన్నాయి. పోలీసుల దౌర్జన్యం శ్రీకారం చుట్టారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.